మహబూబాబాద్ జిల్లా కొరవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధికి ఆమడదూరలో నిలిచిపోయింది. గత ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరైన ప్రజా ప్రతినిధులు వాటిని స్వాహా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భక్తులకు కనీస అవసరాలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అభివృద్ధి పనులకు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయం ఈ ప్రాంతం లోపల ఉండేటువంటి బడుగు బలహీన గిరిజన వర్గాలకు ప్రీతిపాత్రమైనటువంటిది. ఈ దేవాలయం అనేక దశాబ్దాలుగా ఎంతో ప్రాశస్త్యమైనప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి దేవాలయాన్ని కనుక పరిశీలించినట్టయితే ఏ మాత్రం కూడా అభివృద్ధి పనులు లేకుండా రాజశేఖర రెడ్డి కాలం లోపల ఈ యొక్క గుడి అభివృద్ధి కోసం వేలాది రూపాయలను కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేసినప్పటికీ అవి తూతూ మంత్రంగా పనులు జరిగినాయి. ఆ తర్వాత కేసీఆర్ కూడా 5 కోట్ల రూపాయలు ఈ నిధులు ఇవ్వడం జరిగింది. ఆ 5 కోట్ల రూపాయల లోపల కూడా కేవలం ప్రాకార మండపం మాత్రమే నిర్మించి కడమ పనులన్నీ కూడా కాంట్రాక్టర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క దళారీల జేబులు నింపినాయే తప్ప కొరివి వీరభద్రస్వామి దేవాలయం ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, అదేవిధంగా మంత్రి కూడా అయినటువంటి కొరివి ఆడబిడ్డ అయినటువంటి సత్యావతి గారు కూడా మంత్రి 5 సంవత్సరాలు ఈ ప్రాంతం లోపల ఉన్నప్పటికీ కూడా ప్రతి పండుగకు లేకపోతే ప్రతి పదవి వచ్చినప్పుడు దేవాలయానికి వచ్చి వీరభద్రస్వామి ఆశీస్సులు తీసుకొని శాల్వాలు కప్పుకొని పోవడం వరకు అవుతుంది తప్ప దీని మీద త్రికరణ శుద్ధిగా అభివృద్ధి మీద ఏ మాత్రం కూడా లేశ మాత్రం కూడా దృష్టి పెట్టకపోవడం ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా తీరని లోటు.